అలానే మిశ్రేశ్వరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని వెనక్కి వచ్చారు. అయితే ఆయా దేశాల్లో ఏం జరిగింది అనే దాని మీద రాహుల్ గాంధీ గారు ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి నార్వే వెళ్ళినప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలని ఆయన ప్రస్తావిస్తున్నారు. అసలు నార్వే టూర్కి ఎందుకు వెళ్ళారు? 43 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అయినా సరే ఎవరైనా సరే వెళ్ళలేదు. కానీ నరేంద్ర మోడీ గారు తొలిసారి నార్వే వెళ్ళారు. నార్వే ఎందుకు వెళ్ళారు అని అంటే రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? ఆదానికి సంబంధించినట్టు గ్రీన్ ఎనర్జీ కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది నార్వే. దాన్ని ఓపెన్ చేయించడానికి, ఆ బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించడానికి రిక్వెస్ట్ చేయడానికి నార్వే వెళ్ళారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ రాహుల్ గాంధీ గారిది. అయితే నార్వే వెళ్ళినటువంటి ఆయనకి ఇంకొక చేదు అనుభవం కూడా ఎదురైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. అక్కడ నార్వే జర్నలిస్టు స్పెండెన్స్ అనేటువంటి జర్నలిస్ట్ ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు నరేంద్ర మోడీ గారిని. మీడియా స్వేచ్ఛ భారతదేశంలో లేదు కదా, అక్కడ మత స్వేచ్ఛ లేదు కదా అనేటువంటి క్వశ్చన్ అడిగారు. కొన్ని సంస్థలు సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్స్లో చెప్పారు. మరి దీని మీద మీరేమంటారు అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించారు. అయితే దానికి సమాధానం చెప్పకుండా ఆయన వచ్చేశారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే రాహుల్ గాంధీ గారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ స్పెండెన్స్ అనేటువంటి నార్వే జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆవిడ అడిగినప్పుడు ఫేస్ చేయాలి కదా, మరి భారత ప్రధానమంత్రిగా మీరు ఎందుకు ఫేస్ చేయలేకపోయారు అని చెప్పి అడగడంతో పాటు నార్వేకి వెళ్ళింది కేవలం ఆదాని కోసం వెళ్ళారు, ఆదానికి కోఆపరేట్ చేయండి, అంబానీకి హెల్ప్ చేయండి అని చెప్పి అడగడానికే వెళ్ళారు తప్పితే భారతదేశం కోసం కాదని చెప్పి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి తగ్గట్టు స్పెండెన్స్ జర్నలిస్ట్ చేసినటువంటి ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి విజిట్కి వచ్చినప్పుడు సహజంగా ఆ దేశానికి సంబంధించినటువంటి అధినేత అలాగే విజిట్కి వచ్చినటువంటి అధినేత ఇద్దరు కంబైన్డ్గా ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్లకు కూడా సమాధానం ఇస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఓన్లీ అనౌన్స్మెంట్ వరకే పరిమితం అవుతారా, లేదంటే జర్నలిస్టులు క్వశ్చన్లు అడగచ్చా అనేది కూడా ముందే నిర్దేశిస్తారు. కానీ అలాంటి నిర్దేశం ఏమి లేకుండానే ఈ స్పెండెన్స్ అనేటువంటి జర్నలిస్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేశారు భారతదేశంలో మీడియా స్వేచ్ఛ అనే దాని మీద. భారతదేశంలో మీడియా స్వేచ్ఛ లేదని చెప్పి అంతర్జాతీయ సంస్థలన్నీ కొన్ని సంస్థలు, ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ చెప్పాయని ఆవిడ చెప్తున్నారు. మరి నార్వేలో మీడియా స్వేచ్ఛలో ఫస్ట్ ఉంది ర్యాంక్లో. ప్రపంచంలో మీడియా స్వేచ్ఛ బాగున్నటువంటి దేశాల్లో నార్వే ఉంది. అలాంటి దేశానికి సంబంధించిన జర్నలిస్టు భారతదేశానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రస్తావించారు. మరి భారతదేశంలో మీడియా స్వేచ్ఛ అనంటే అసలు మీడియా స్వేచ్ఛ అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అసలు ఎవరు జర్నలిస్టులు కాదు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. ఈవెన్ ముఖ్యమంత్రులు అడుగుతున్నారు కదా, ఎవరు జర్నలిస్టులు కాదు తెలియట్లేదు, గొట్టం పట్టుకుని వచ్చిన ప్రతి వాళ్ళు జర్నలిస్టేనా అని చెప్పి అడుగుతున్నారు. మరి మీడియా స్వేచ్ఛ అంటే ఏంటి? యాజమాన్య స్వేచ్ఛ లేదా జర్నలిస్టుల స్వేచ్ఛ? ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో అంతర్గతంగా ఉండేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా ఏదో ఎన్జిఓ సంస్థలు రిపోర్ట్స్ ఇచ్చాయని చెప్పి ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని అతిథిగా వచ్చినటువంటి ఒక దేశ ప్రధానిని క్వశ్చన్ చేయటం అనేది మరి అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ జరుగుతుంది. కాకపోతే నార్వే జర్నలిస్ట్ స్పెండెన్స్ దృష్టిలోనేమో ఆవిడ అడిగినటువంటి క్వశ్చన్ సబబు, దానికి సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారు నరేంద్ర మోడీ గారు అనేది ఆవిడ భావిస్తున్నారు. కానీ భారతదేశంలో మీడియా స్వేచ్ఛ లేదా, ఉందా అని అంటే మీడియా స్వేచ్ఛ ఎంతవరకు మీడియా స్వేచ్ఛ? ఈవెన్ ఎడిటర్స్ గిల్డ్ కూడా ఏం చెప్తుంది? స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తుంది. ప్రైవేట్ లైఫ్లోకి, ప్రైవేటు బెడ్రూమ్స్లోకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా చెప్తున్నారు ఎడిటర్స్ గిల్డ్. మరి ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిజం పరిస్థితి ఏంటి భారతదేశంలో? రెండో కోణం నుంచి చూడకుండా
నార్వేకి సంబంధించిన జర్నలిస్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పరారైపోయారని చెప్పి ఆవిడ చెప్తుంటే దానికి మద్దతు పలుకుతూ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. పైగా ఆ స్పెండెన్స్ అనేటువంటి జర్నలిస్టు రాహుల్ గాంధీ గారికి సంబంధించిన ఇంటర్వ్యూ అడిగారు. కాకపోతే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపించట్లా. అంటే నార్వేలో ఏం జరుగుతుంది అనే దాని మీద క్లియర్ కట్గా కాన్సన్ట్రేషన్ చేశారు ఎవరు, రాహుల్ గాంధీ గారు. కేవలం నార్వేలోనే కాదు, ఆయన నార్వే వెళ్ళారు, నెదర్లాండ్స్ వెళ్ళారు, ఇటలీ వెళ్ళారు, యుఏఈ వెళ్ళారు. వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. కాబట్టి అసలు ఇప్పుడు టూర్ వెళ్ళటమే అనవసరం, ఖర్చులు తగ్గించుకోవాల్సిన రోజుల్లో పేదలు మధ్యతరగతి వర్గాలందరినీ వదిలిపెట్టేసి విదేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆదానికి సంబంధించిన అంశాన్ని స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఆదానికి సంబంధించిన గ్రీన్ ఎనర్జీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు నార్వే కంపెనీ. నార్వేకి సంబంధించి సావరెన్ వెల్త్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సావరెన్ వెల్త్ ఫండ్లో కొన్ని $1 ట్రిలియన్ సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి. కొన్ని $1 ట్రిలియన్. ప్రపంచంలోనే ఏ సావరెన్ వెల్త్ ఫండ్ కూడా ఇంత ఉండదు. దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని $1 ట్రిలియన్ ఉన్నాయి కాబట్టి ఆ $1 ట్రిలియన్ కోసమే వెళ్తున్నారు. ఆ $1 ట్రిలియన్ సొంతం చేసుకోవడానికి, ఆ $1 ట్రిలియన్ కోసమే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆదానికి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు అనేది చెప్తూ ఉన్నారు ఇప్పుడు. సో అసలు ఏంటది సావరెన్ ఫండ్ అనేది? ఈ సావరెన్ ఫండ్ తోట మిగులుకు సంబంధించిన చమురు కానీ లేదంటే గ్యాస్ కానీ వీటన్నిటిని అక్కడ పరిరక్షిస్తూ ఉంటుంది ఈ ఫండ్ ద్వారా. ఈ నార్వే సావరెన్ వెల్త్ ఫండ్ అనేది 1990 నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే ఎవరికి లేనంతగా $1.2 ట్రిలియన్ ఉంది ఈ సంస్థకి. ఈ సంస్థ ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఆదాని గ్రీన్ ఎనర్జీని అంటే, నార్వేకి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంకు నాగ్రేస్ అంటారు దాన్ని. ఈ నాగ్రేస్ లావాదేవీల విషయంలో ఆదాని గ్రీన్ మీద ఆరోపణలు ఉన్నాయి. అందుకని దాన్ని బ్లాక్ చేసింది. ఈ బ్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్స్ లేవు ఆదాని గ్రూప్కి. ఆ ట్రాన్సాక్షన్స్ కోసమే వెళ్ళారని చెప్పి ఎక్స్ ఖాతాలో రాహుల్ గాంధీ గారు ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది. రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ట్వీట్. రాహుల్ గాంధీ గారు ట్విట్టర్ హ్యాండ్లో నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ డ్రాప్స్ అద్వానీ గ్రీన్ ఎనర్జీ ఫ్రమ్ ఇట్స్ పోర్ట్ఫోలియో. ఫిబ్రవరి 27వ తారీఖున ఇది జరిగింది. ఇది బిజినెస్ స్టాండర్డ్లో ఇచ్చినటువంటి న్యూస్. ఫిబ్రవరిలో బ్లాక్ చేశారు అదానీ గ్రీన్ ఎనర్జీని నార్వే. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయించడానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు నార్వేకి. లేదంటే భారతదేశ స్వతంత్ర చరిత్రలో భారత ప్రధాని మొట్టమొదటిసారిగా వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. సో పిఎం మోడీ బిగిన్స్ హిస్టారిక్ నార్వే విజిట్, ద ఫస్ట్ బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 43 years. 43 yearsలో నార్వేకి వెళ్ళినటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఈయన. సో కాబట్టి ఈయన మే 18వ తారీఖు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే రాహుల్ గాంధీ గారు చెప్తుంది ఇది, వీ గట్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ దీస్ డేస్. మోడీజీ, డిడ్ నార్వే అగ్రీ టు యువర్ పర్సనల్ రిక్వెస్ట్ టు రిమూవ్ అద్వానీ ఫ్రమ్ దేర్ పెన్షన్ ఫండ్ బ్లాక్ లిస్ట్? సో క్వశ్చన్ వేశారు, మీరు ఏదైతే వెళ్ళారో ఆ పనికి, ఆ పని సక్సెస్ అయ్యిందా, అగ్రి ఒప్పుకుందా, నార్వే ఒప్పుకుందా బ్లాక్ లిస్ట్ నుంచి ఆదాయాన్ని తప్పించడానికి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇటలీ వెళ్తేనేమో అక్కడ వైరల్ అవుతుంది ఒక వీడియో. ఇప్పుడు నార్వే టూర్కి సంబంధించేమో రాహుల్ గాంధీ గారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీని కాపాడటానికే వెళ్ళారు అని చెప్పి. అందుకే నరేంద్ర మోడీ గారు దేశద్రోహి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అత్యంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దేశద్రోహి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారిని అంటూ ఉంటే మరి బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా? దేశద్రోహం కేసు రాహుల్ గాంధీ మీద పెడతారా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.